ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు మామూలుగా ఇందాక చెప్పారు మీరు ఏదో సినిమాలు చేస్తున్నా అని. అవును, ఇప్పుడు ఈ స్టోరీని మూవీగా తీస్తున్నా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. బాగా యాక్ట్ చేస్తారండి నిజంగా. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఆల్రెడీ మాకు ఒక 2-3 కన్సల్ట్ అయ్యారు. అందులో మాకు ఎవరు ఓకే అయితే వాళ్ళతో ఈ మూవీని మేము తీస్తాం. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వాళ్ళే ప్రొడ్యూస్, తర్వాత డైరెక్టర్స్ అంతా వాళ్ళు. మీ స్టోరీ నచ్చి మీ దగ్గరికి వచ్చారు. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? నాకంటే కూడా కార్యకర్తలు అంటే అతనికి ఇష్టం, ప్రజలంటే ఇష్టం కాబట్టి కార్యకర్తలు చెప్తే వినొచ్చనా అని మేము. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ఇప్పుడు నిజం చెప్పండి అంటున్నాను. మీకంటే కార్యకర్తలు అంటే ఇష్టం ఆయనకి? వేసేసాడు, బాగా వేసేసాడు. అతనికి ప్రజలంటే చాలా ఇష్టం. అందుకే 25 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నారు. ఫాల్స్, అబద్ధం. టక్కలి మినిస్టర్ గా శ్రీని గారిని చూడాలని నా కోరిక. నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. ఎందుకు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్ఛార్జ్ గా కూడా తీసేసినట్టున్నారు కదా అక్కడ నుంచి? అబ్బా సాయిరామ్, నీ ఇద్దరు మూలకెళ్ళి శ్రీనివాస్ తలదనుకుని ఇన్ఛార్జ్ గాని ఎమ్మెల్యే గాని తీసుకునే దమ్ము ఎవరికి లేదు. అంటే టక్కల్ అంటే దువాడ్ శ్రీను, దువాడ్ శ్రీను అంటే టక్కలి, అంతే. భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. రాష్ట్రానికి రాజు కదా. రాష్ట్రానికి రాజు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. కింగ్ మేకప్. మీ మనసు గెలిచిన రాజు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలోని కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. ఎమ్మెల్సీ సెక్యూరిటీ లేదా? ఎమ్మెల్సీని చంపేస్తారా? చంపితే మీరు లేరా? ఎందుకు సంపాదిస్తారు? నేను అప్పుడు లేను కదా ఇంటి దగ్గర. వస్తారు కదా మీరు ఎక్కడున్నా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీరు హీరోయిన్, సీన్ గారు హీరోనా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒక 2 ప్రొడ్యూసర్స్ ఎవరు డైరెక్టర్స్ కాల్ చేశారు. మా స్టోరీని మూవీగా తీస్తానంట. ఎందుకు అడుగు తింటానికా? సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచో. నాకు కూడా మూవీస్ యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచో. అమ్మాయి ఏం టార్చర్. ఇద్దరు విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి, కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మధ్యలో కొన్ని రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోయి నేను శ్రీని గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్ లోనే ఉన్నాము కలిసి. ఫైనల్ గా మీరు నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. కమలాసన్ అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్ కి ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లీజ్ కి ఇస్తాను. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు కోసం ఉంటారా? ఇంట్లో కూడా ఇక్కడ ఇల్లు రెంట్కి ఇస్తాను, కార్యాలయం రెంట్కి ఇస్తాను. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఇస్తాను. ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు.